Hi, hello dear TS and AP MSET appearing candidates. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding the maths with amazing tips and tricks. So those are very helpful to you for your competitive level of examinations. ఈ ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం గైస్. ప్రతి వీడియోకి ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రీవియస్ ఎంసెట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్స్. సో మోర్ దాన్ 450 to 460 వీడియోస్ అప్లోడ్ చేసాం గైస్. అవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీకు మోర్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్, ఎస్పెషల్లీ ఆ మోర్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఎలాగా ఏంటి అనేది నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. చాప్టర్ వెయిటేజ్లో మెన్షన్ చేశాను. సో దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు గైస్. సో ప్లేలిస్ట్లన్నీ యాడ్ చేశాను. ప్లేలిస్ట్ ప్రకారం మీరు చాప్టర్ వైజ్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఈరోజు టీఎస్ ఎంసెట్ 2023 ప్రీవియస్ ఎంసెట్ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ ఈజియెస్ట్ వే ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ టాపిక్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు గైస్. అందుకని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్ వన్ షార్ట్ వీడియోలో మొత్తం టీఎస్ 2023 ఎంసెట్లో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్ని షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ వన్ షార్ట్ వీడియోలో చేస్తున్నాను. ఇది ఏపీ ఎంసెట్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఓకేనా, వితౌట్ ఫర్దర్ డీలో ఐఎమ్ స్టార్టింగ్ ద క్వశ్చన్స్. ఇది 2023 టీఎస్ ఎంసెట్లో ఫస్ట్ 12th May ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్ పేపర్. దానిలో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ look at this question guys. If one of the root of this equation, this is a 4x square minus 2x plus k minus 4 is 0, is a reciprocal of other. The quadratic equation two roots, one is reciprocal of other, then the value of k, one is reciprocal of other. Suppose if you take this expression in the form of x square plus bx, equation in the form of x square bx plus c is equal to 0. So what is a is 4, b is minus 2, c is k minus 4. One is reciprocal of other guys, there is a supertip. So one is reciprocal of other, then the relation is a is equals to c. This tip we can use. One root is reciprocal of other, we can take a is equals to c. Okay na? So that is we are using. What is a? That is 4 is equals c, k minus 4. So therefore 4 plus 4 is equals to k. So k value is 8. That's it. K value is 8. That is you are collecting from the option number 2. అంతేనా? a is equals c అని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 is reciprocal of other, 1 root is reciprocal of other అంటే a is equals c కి ఈక్వల్ చేసుకోవాలి. 1 root is reciprocal of other. 1 root is reciprocal of other. Reciprocal అంటే ఏంటి? రివర్స్ లో ఉన్నప్పుడు 1 root is reciprocal. రెసిప్రోకల్ ఆఫ్ అదర్ ఉన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ సి అనే టిప్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ క్వశ్చన్ గైస్, వాట్ ఈస్ గివెన్? ఇఫ్ x minus 2 is a common factor of the expressions x square plus ax plus b and x square plus cx plus d, then b minus d by c minus c. What is the meaning of this one? x minus 2 అనేది ఈ 2 ఎక్స్ప్రెషన్స్ కి కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే x is equals to 2 రూట్ అవుతుంది. అప్పుడు ఎక్స్పెన్షన్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్షన్ f of x ఇంకో ఎక్స్పెన్షన్ g of x అనుకుంటే, ఇఫ్ x is 2 ఆఫ్ రూట్స్ అంటే దాని ఈక్వేషన్ ఏమవుతుంది? f of 2 is equals to 0 అండ్ g of 2 ఆల్సో 0 అవుతుంది. ఎందుకంటే రూట్ అంటే అందులో సాటిస్ఫై అవుతుంది కదా. అంటే f of 2 ఈక్వల్ టు 0 తీసుకోవాలి, g of 2 ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఎందుకంటే రూట్ అని ఇచ్చాడు కాబట్టి. సో f of 2 అంటే x ప్లేస్లో 2 పెడితే, సో 2 square 4 plus a into 2 2a plus b is equals to 0. This is we can write 2a plus b plus 4 is equals to 0 as equation 1 అనుకున్నాం. It is also satisfied on the other equation g of x అంటే x ప్లస్లో 2 పెడితే ఇది కూడా 2 square 4 plus c into 2 2c plus d is equals to 0. One more step I'm writing 2c plus d plus 4 is equal to 0. Okay, now this is second equation. మనకి ఏం కావాలి? b minus d by c minus b minus d కావాలంటే జస్ట్ ఈక్వేషన్ 1 minus 2 చేసేద్దాం. డైరెక్ట్గా మనకి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ b minus d కావాలంటే ఫస్ట్ 2a minus 2c 2 into a minus c అవుతుంది. అలాగే b minus d plus b minus d, నెక్స్ట్ 4 minus 4 0 కాబట్టి రైట్ సైడ్ 0 ఉంటుంది.
జస్ట్ ఓన్లీ సబ్స్ట్రేట్ గైస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఓకేనా. సో మనము b మైనస్ d లెఫ్ట్ సైడ్ ఉంచుకొని 2 టైమ్స్ ఆఫ్ a మైనస్ cని రైట్ సైడ్ తీసుకెళ్దాం. b మైనస్ d ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కామన్ తీసుకుంటే -2 టైమ్స్ ఆఫ్ a మైనస్ c బదులు c మైనస్ c అవుతుంది. ఎందుకంటే మనం ఆర్డర్లో c మైనస్ కామన్ తీసుకుంటే a మైనస్ c మైనస్ c అవుతుంది. c మైనస్ c ఇంటూ 2. ఓకే, మనకి b మైనస్ d c మైనస్ c కదా అడిగాడు, b మైనస్ d బై c మైనస్ c అడిగాడు ఇంటూ 2. మీరు మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ తీసుకున్నాం కాబట్టి -2 అవుతుంది. -2 ఆఫ్ a మైనస్ cని 2 ఆఫ్ c మైనస్ a రాయొచ్చు. ఎందుకంటే మైనస్ కామన్ తీసుకుంటే a మైనస్ c మైనస్ a అవుతుంది. ఇప్పుడు c మైనస్ a లెఫ్ట్ సైడ్ తీసుకుంటే b మైనస్ d బై c మైనస్ a ఉంటుంది కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. మనం అడిగింది b మైనస్ d బై c మైనస్ a అని అడిగాడు. దట్ వాల్యూ ఈజ్ 2. సింప్లీ రూట్ సాటిస్ఫాక్షన్ చేస్తే చాలు, దాని సబ్ట్రాక్షన్. నెక్స్ట్ షిఫ్ట్ 12th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ సూపర్అడిక్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్. So look at this question guys. The set of all values of x which satisfy both the inequations x square minus 1 less than equal 0 and x square minus x minus 2 greater than equal 0 simultaneously. అంటే మనం ఏం చేయాలి, 2 ఈక్వేషన్స్ ఇన్ఈక్వేషన్స్ అంటాం. గ్రేటర్ దెన్ ఈక్వల్ 0, లెస్ దెన్ ఈక్వల్స్ టు 0 ఫస్ట్ది, గ్రేటర్ దెన్ ఈక్వల్ సెకండ్, ఇలా ఉండదని ఇన్ఈక్వేషన్స్ అంటాం. ఈ 2 ఇన్ఈక్వేషన్స్ సైమిల్టేనియస్గా సాల్వ్ చేయాలంటే 2 ఇన్ఈక్వేషన్స్ కామన్ సొల్యూషన్ కనుక్కోండి. ఇది చాలా ఈజీగా నేను సాల్వ్ చేస్తాను చూడండి గైస్. అంటే 2 ఇన్ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. 2 ఈక్వేషన్ ఫ్యాక్టరేషన్ చేసి సొల్యూషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెస్ దెన్ ఈక్వల్స్ టు 0. దిస్ వన్ యూ కెన్ రైట్ x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ ఈక్వల్స్ టు 0. ఇందులో లీస్ట్ వాల్యూ ఇది గైస్, లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ +1. అంటే ఎక్స్కి లీస్ట్ వాల్యూ ఏంటి -1, హైయెస్ట్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ +1. 2 రూట్స్ని మనం నెంబర్ లైన్ ఎలా తీసుకోవాలి చూద్దాం. చూడండి, డైరెక్ట్ సొల్యూషన్ని మనము ఈ నెంబర్ లైన్ ద్వారా ఈక్వేషన్ 1కి ఏ విధంగా చేస్తుందో చూద్దాం. ఓకేనా. నెంబర్ లైన్లో లీస్ట్ వాల్యూని ఫస్ట్ తీసుకోవాలి, దట్ ఈస్ -1, హైయెస్ట్ వాల్యూ +1. ఈ 2 వాల్యూస్ తీసుకున్న తర్వాత గైస్ మనము సైన్స్ని స్టార్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్ నుంచి. అంటే 1కి రైట్ సైడ్, -1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. ముందు మనం ఏది హైయెస్ట్ వాల్యూ ఉందో దాని నుంచి సైన్స్ స్టార్ట్ చేయాలి. అది ఎలా అంటే ప్లస్ నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత మైనస్ యూజ్ చేసుకోవాలి, మళ్ళీ ప్లస్ యూజ్ చేసుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్ కంపల్సరీ ఈ ఆర్డర్లో తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్న ప్రోడక్ట్ x+1 ఇంటూ x మైనస్ 1 ఏముంది, లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఈక్వల్ టు 0 అంటే x-1 x+1 కూడా తీసుకున్నాం. లెస్ దాన్ అంటే ఏంటి, మైనస్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఎస్. మైనస్ ఈజ్ దేర్ ఇన్ మిడిల్ బిట్వీన్ -1 to +1. అంటే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ -1 to +1 ఇంక్లూడింగ్ -1 and +1. అంటే ఈ రేంజ్ మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మైనస్ అని ఉంది కాబట్టి. సో అకార్డింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ వాట్ ఈజ్ ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -1 to +1. అంటే దాన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ ఈస్ లైస్ బిట్వీన్ -1 to +1 అండ్ ఈక్వల్స్ టు -1 and +1. ఇది ఒకటే గైస్. ఇక్కడ మైనస్ సైన్ వచ్చింది కాబట్టి లెస్ దాన్ ఉంటాయి. అదే గ్రేటర్ దాన్ ఉంటే ఏం చేసుకోవాలి, ప్లస్ ఎక్కడ ఉంది, 1కి రైట్ సైడ్, -1కి లెఫ్ట్ సైడ్. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే అలా తీసుకోవాలి. ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్ అని వాళ్ళు పెట్టుకుందాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. రైట్. సెకండ్ ఈక్వేషన్లో ఇది ఇచ్చడి ఈక్వేషన్ x² -x -2 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా ఫ్యాక్టరైజేషన్ చేయాలి గైస్. ఫస్ట్ రూట్స్ కనుక్కోవడానికి x² -x -2 ఉంది. 2 1s 2, 2 - 1 1 అవుతుంది కాబట్టి మనం ఎలా తీసుకోవాలి ఫ్యాక్టర్స్, x² -2x + x తీసుకోవాలి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ అని కేర్ఫుల్గా చేయండి. -2 ఎలా ఉంది, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 0. ఫ్యాక్టరైజేషన్ చేయడం అయితే కంపల్సరీ. ఇప్పుడు x కామన్ తీసుకుంటే x -2 +1 కామన్ తీసుకుంటే x -2 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో దేర్ ఫోర్ x+1 ఇంటూ x -2 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు x వాల్యూ లీస్ట్ వాల్యూ ఏంటి, x+1 0 అంటే x వాల్యూ -1 లీస్ట్ అంటే మినిమం వాల్యూ అంట. అదే x -2
ఎక్స్ వాల్యూ 0 తీసుకుని ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. మినిమం వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ +2. ఇక్కడ ఏ సైన్ ఉంది? గ్రేటర్ దెన్ ఉంది. గ్రేటర్ దెన్ ఉందంటే మనం ఏం చేయాలి? చెప్పాను కదా, ప్లస్ సైన్కి మ్యాక్సిమం వాల్యూకి లెఫ్ట్ రైట్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ వాల్యూస్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో నెంబర్ లైన్లో మనకి లీస్ట్ వాల్యూ వచ్చింది దీని ప్రకారం -1, హైయెస్ట్ వాల్యూ 2. సైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమని? ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో x+1 అంటే x-2 ఏముంది? గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్ కదా, అంటే మనకి ఈ సైడ్ రిజల్ట్ పాజిటివ్ సైడ్ ఉన్న రిజల్ట్, అలాగే 1కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ రిజల్ట్ తీసుకోవాలి. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? x బిలాంగ్స్ టు లెస్ దాన్ -1 అంటే -∞ to -1 క్లోజ్డ్ ఇంటర్వల్ 1 కూడా తీసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. దీన్ని క్లోజ్డ్ ఇంటర్వల్ 2 to +∞ తీసుకోవాలి. ఇది రిజల్ట్ 2. రిజల్ట్ 2ని ఎలా తీసుకున్నామో ఈజీగా అర్థమైందా నెంబర్ లైన్ నుంచి? నౌ వీ కెన్ కలెక్ట్ ద కామన్ సొల్యూషన్ ఫ్రమ్ 1 and 2. 1, 2 ఇక్కడ ఈక్వేషన్ 1 -1 నుంచి లెస్ అన్నాడు. -1 అంటూ లెస్ అండ్ ఏది ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో -1కి లెస్ లేదు, -1 గ్రేటర్ దెన్ 1 ఉంది. సెకండ్ ఈక్వేషన్లో -1కి లెస్ ఉంది. అంటే ఏంటి? 2 ఈక్వేషన్లో కామన్గా ఏం కనిపిస్తుంది? -1. మిగిలినవన్నీ కామన్గా లేవు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ -1కి +1కి మధ్యలో ఉంది, -1కి +1కి మధ్యలో ఇందులో రిజల్ట్ లేదు, కామన్గా లేదు. ఈ రిజల్ట్ తీసుకోలేదు. ఈ రిజల్ట్ తీసుకుంటే మనకి మైనస్ ఉంది ఇక్కడ, అంటే మనకి గ్రేటర్ దెన్ ఇచ్చాడు కాబట్టి ఈ రిజల్ట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 కామన్గా ఏం కనిపిస్తుంది? ఓన్లీ -1 మాత్రమే కామన్ సొల్యూషన్ అవుతుంది. therefore x = -1. దట్ ఈస్ సైమల్టేనియస్ ఈక్వేషన్ సాల్వింగ్ అంటే ఇక్కడ x = -1. దాన్ని ఏ విధంగా ఇచ్చాడు ఆప్షన్స్లో చూద్దాం. ఫస్ట్ 2 ఆప్షన్ 3 ఆప్షన్స్ ఇస్ నాట్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్లో సెట్ కింద ఇచ్చాడు, దట్ ఈస్ సెట్ -1. దట్ ఈస్ కామన్ సొల్యూషన్, రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. This question, guys, for all real values of x, the minimum value of 1 - x + x² by 1 + x + x². ఇలాంటి ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు there is a super tip for finding the minimum value. సపోజ్ ఆ టిప్ ఏంటంటే మనకి ఇచ్చిన one ముందు ఎక్స్పాన్షన్ ఎలా ఉందంటే let it be in the form of f of x is in the form of expansion fx అంటున్నాం. that is x² - bx + 1 by x² + bx + 1. ఇలా ఉన్నప్పుడు గైస్ అంటే ఇక్కడ ఏసీలు సేమ్ ఉండాలి, బి కోషన్ ప్లస్ సైన్ మైనస్ సైన్ సేమ్ వాల్యూ ఉండాలి, కానీ ఆపోజిట్ సైన్ ఉండాలి. అప్పుడు మినిమం వాల్యూ వచ్చేసరికి f(1) మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ f(-1). మినిమం వాల్యూ f(1) అంటే x ప్లేస్లో 1 పెట్టాలి, మ్యాక్సిమం అంటే f(-1). ఈ టిప్ యూజ్ చేసి చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్పెన్షన్ f(x) అంటే f(x) is in the form of 1 - x + x² by 1 + x + x² కదా, అదే ఫార్ములా ఉంటుంది కదా. దట్ వాట్ ఇస్ మినిమం వాల్యూ? మినిమం వాల్యూ ఇస్ f(1). అది f(1) అంటే x ప్లేస్లో 1 పెడదాం. 1 - 1 ప్లస్ x² కూడా 1 by 1 + 1 + 1. సో న్యూమరేటర్లో 1 1 క్యాన్సిల్ అయిపోయి 1 అంటే 1 by 1 + 1 + 3 1/3. దట్ ఈస్ మినిమం వాల్యూ 1/3. సెకండ్ ఆప్షన్ ఈ వాల్యూ ఎక్స్పెన్షన్ మినిమం వాల్యూ అడిగాడు, అదే మనకు కావాల్సిన మినిమం వాల్యూ. ఇప్పుడు మ్యాక్సిమం అడిగితే ఏం తీసుకోవాలి? f(-1). ఒకవేళ ఎక్స్పెన్షన్ రివర్స్ ఉందనుకో మినిమంకి f(-1) తీసుకోవాలి, మ్యాక్సిమంకి f(1) తీసుకోవాలి, రైట్? ఈ జనరల్ ఎక్స్పెన్షన్ అంటే ఎక్స్పెన్షన్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఈ టిప్ యూజ్ చేయాలి. ఓకే, get this question, guys. The quadratic equations x² - 6x + a0 and x² - 6x + 60 have one root is common. ఓకే, ఒక్కొక్క ఈక్వేషన్ 2 రూట్స్ ఉంటాయి కదా, 1 రూట్ కామన్ అన్నాడు. ఇంకేమన్నాడు? ఇఫ్ ద అదర్ రూట్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటీజర్స్ అండ్ ఆర్ ఇన్ ద రేషియో to 3, then their common root is. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ కామన్ రూట్ ఉందన్నాడు, ఒకటి రెండు ఉంటుంది రెండింటికి. అందుకని మనం ఏం చేద్దామంటే లెట్ ఆల్ఫా బీటా బి రూట్స్ ఆఫ్ 1 అంటున్నాం. రూట్స్ ఆఫ్ 1 ఈక్వేషన్ 1 అంటున్నాం. ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1 తీసుకుంటే మనకి తెలుసు కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద రూట్ ఫార్ములా మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ, మైనస్ బి ప్లేస్లో ఉంది మైనస్ 6/a అంటే 1 ఉంది, అంటే 6 ఆల్ఫా ప్లస్ బీటా 6 వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈక్వేషన్ సమ్ స్మాల్ వన్ కింద అంటే కామన్ నెంబర్. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే c/a కదా, c/a ప్లేస్లో ఉంది, c ప్లేస్లో ఏ ఉంది, a ప్లేస్లో 1 ఉంది, అంటే c/a అనేది ఫార్ములా, a/1 అంటే a అవుతుంది. ఓకేనా, ఇవి మనకి లో క్లాసెస్లో ఉన్నవి. అలాగే ఇంటర్మీడియట్లో ఉన్న ఫార్ములాస్ కూడా. ఇక్కడ ఫార్ములాస్ అనేది సిఏ కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా రాసుకున్నాం. c/a ప్లేస్లో, c ప్లేస్లో ఏ ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది, డైరెక్ట్గా ఏ రాసేస్తున్నాం, రెండింటిని కన్ఫ్యూజ్ అవుతారని ఫార్ములా గుర్తు చేసుకొని రాయండి. దిస్ ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫస్ట్ ఏం తీసుకున్నాను, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్కి ఇంకొకటి కామన్ ఉండాలి కదా, అందుకని ఆల్ఫా గామా రూట్స్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. లెట్ ఆల్ఫా గామా బి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఎందుకంటే కామన్ రూట్ ఒకటి ఉండాలన్నారు కాబట్టి ఈక్వేషన్ ప్రకారం ఆల్ఫా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై అంటే c/1 అంటే c వచ్చింది. దీని ఈక్వేషన్ 3 అనుకున్నాం. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్స్ టు c/a 6. దీన్ని ఈక్వేషన్ 4 అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, రేషియో ఆఫ్ ద అదర్ రూట్స్. అంటే రేషియో ఆఫ్ అదర్ రూట్స్ అంటే కామన్ రూట్ ఆల్ఫా కాకుండా బీటా గామాలు రేషియో ఇచ్చాడు, అంటే బీటా బై గామా ఇచ్చాడు, అది కూడా యూజ్ చేసుకున్నాం. బీటా బై గామా ఈజ్ గివెన్ యాజ్ 4/3. బీటా బై గామా ఈజ్ గివెన్ యాజ్ 4/3. బీటా బై గామాను మనము ఈక్వేషన్ 3, 4ని యూజ్ చేస్తే అవుతుంది. బీటా బై గామా ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి బీటా బై గామా వస్తుంది కదా, ఫ్రమ్ 3/4 చేస్తే బీటా బై గామా ఆల్ఫా క్యాన్సిల్ బీటా బై గామా ఈజ్ ఈక్వల్స్ టు a/6. అంటే బీటా బై గామా ప్లేస్లో a/6 పెట్టుకుంటే a/6 ఈజ్ ఈక్వల్స్ టు 4/3. దీని నుంచి 6 4s 24, a ఈజ్ ఈక్వల్స్ టు 8 వస్తుంది. ఓకేనా, 6 4s 24, 3 8s 24, ఏ వాల్యూ 8 వచ్చింది. ఏ అనేది ఎక్కడ ఈక్వల్ ఉంది, a ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా, అంటే ఆల్ఫా బీటా మనకి 8 వచ్చింది. ఓకేనా, ఆల్ఫా ప్లస్ బీటా 6 ఉంది, ఆల్ఫా బీటా 8 వచ్చింది ఫ్రమ్ ద ఈక్వేషన్ 3. సో నౌ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ 3. therefore ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకేనా, కీప్ ఇట్ దిస్ యాజ్ అ ఫిఫ్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఆల్ఫా బీటా ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఆల్ఫా బీటా కనుక్కోమన్నాను. తర్వాత ఫైనల్లీ వాట్ ఈజ్ ఆస్కింగ్, కామన్ రూట్ అడిగినట్టు ఒకసారి చూద్దాం. దెన్ దేర్ కామన్ రూట్ ఈస్, కామన్ రూట్ ఏం తీసుకున్నాను, ఆల్ఫా కనుక్కున్నాం. ఓకేనా, దానికోసం మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ తీసుకున్నాను. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అలా తీసుకుంటాం గైస్. ఎస్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటానే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా మన దగ్గర ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా వీ హ్యావ్ ఆల్ఫా ప్లస్ బీటా 6, ఆల్ఫా బీటా 8. ఓకేనా, అవి రెండు యూజ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా 6 స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా 8, 4 8s, 6 స్క్వేర్ 36, 4 8s 32, 36 మైనస్ 32 4 అయింది. అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ రూట్ 4 అంటే 2 తీసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 2 కూడా తీసుకోవచ్చు. ముందు 2 తీసుకున్నాం, లేకపోతే ప్లస్ ఆర్ మైనస్ 3 తీసుకున్నాం. ఆల్ఫా మైనస్ బీటా 2 ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా 6 ఉంది. ఇప్పుడు రెండు సాల్వ్ చేయడమే గైస్. ఓకేనా, ఆల్ఫా ప్లస్ బీటా 6 ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా 6, ఆల్ఫా మైనస్ బీటా 2 ఉంది. ప్లస్ ఆర్ మైనస్ 2 తీసుకున్నాం గైస్, ఎందుకంటే మళ్ళీ ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి, మళ్ళీ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా 6, ఆల్ఫా మైనస్ బీటా 2 తీసుకుంటే రెండు యాడ్ చేస్తే అవుతుంది 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 8, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 4 అనేది మనకి ఆప్షన్లో కూడా ఉంది. ఈ 4 అనేది వచ్చింది, ఒక వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ ఆల్ఫా మైనస్ బీటా -2 తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 6, ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -2 తీసుకొని యాడ్ చేస్తే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆల్ఫా 4 ఉంది, ఆల్ఫా 2 ఉంది. ఆల్ఫా అనేది అంటే కామన్ రూట్ కదా,
మనకి రెండిట్లో ఏది కరెక్ట్ అని చెక్ చేస్తే 4 ఉందా, ఎస్ 4 కూడా ఉంది, 2 కూడా ఉంది. కానీ మనకి ఒక్కటే ఆప్షన్ కరెక్ట్ కదా. ఇలాంటి మల్టిపుల్ ఆన్సర్ వచ్చాం మళ్ళీ రీచెక్ చేసుకో. రీచెక్ అంటే ఏం చేసుకోవాలి మనము, ఈ ఆల్ఫా వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ ఎందులో ఉందో అందులో, అంటే మనకి ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, సో ఆల్ఫా బీటా బీటా ఇందులో వాల్యూస్లో చెక్ చేద్దాం. ఇక్కడ ఆల్ఫా బీటా ఏ వాల్యూలో చెక్ చేసి చూద్దాం. ఏ ఉంటుంది ఆల్ఫా బీటా, ఇది ఆల్ఫా బీటా ఆల్ఫా గామా కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా 4 ఆల్ఫా 2 తీసుకుంటే మనకి బీటా గామాలు ఏమన్నాడు, బీటా గామా ఇంటీజర్స్ అన్నాడు. బీటా గామా ఇంటీజర్స్ రావాలి. ఇంటీజర్స్ వచ్చిన వాల్యూనే మనకి కరెక్ట్ వాల్యూ. వాడికి క్లియర్గా క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. బీటా గామా ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ అయి ఉండాలి. సో మెన్షన్ చేశాడు కదా, if the other roots of the first and second equations are integers and are in the ratio 4:3. ఇంటీజర్స్ రావాలంటే సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నాం అనుకో, ఆల్ఫా 4 తీసుకుంటే ఈక్వేషన్ 4లో పెడదాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 4 తీసుకుని ఈక్వేషన్ 4లో పెడితే ఈక్వేషన్ 4 ఆల్ఫా గామా కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 4 పెడితే 4 గామా ఈజ్ ఈక్వల్స్ టు 6, గామా ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అవుతుంది. ఇట్స్ నాట్ ఇంటీజర్. సో నాట్ ఇంటీజర్, అందుకని మనకి ఒక్క వాల్యూ రిజెక్ట్ అయిపోయినా నాట్ ఇంటీజర్. అందుకనే ఆల్ఫా అనేది 4 మనం తీసుకోవద్దు, అంటే ఆల్ఫా 4 ఈజ్ నాట్ కరెక్ట్. ఆల్ఫా 4 తీసుకుంటే ఇంటీజర్ అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా 2 తీసుకున్నాం. ఆల్ఫా 2 తీసుకుంటే ఫస్ట్ 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తుందాం. నెక్స్ట్ ఇంకా ఆల్ఫా ఎక్కడ ఉంది, ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఆల్రెడీ 8 వచ్చేస్తుంది. ఆల్ఫా వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్స్లో ఉంది. సో ఆల్ఫా వాల్యూ సపోజ్ మనం 2 తీసుకుంటే 4th ఈక్వేషన్ 2 గామా ఈజ్ ఈక్వల్స్ టు 6, గామా ఈజ్ ఈక్వల్స్ 3 ఇంటీజర్ అయింది. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కామన్ రూట్ 2 కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఇది మెయిన్ ఇంటీజర్ పాయింట్ అని ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ ఈ రీచెక్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ కరెక్ట్ కాదు, ఒకటి కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంటుంది. మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే బీటా గామాలు ఇంటీజర్స్ మాత్రమే రావాలి. అలా వచ్చే వాల్యూ ఆల్ఫా ఈజ్ 2. ఆల్ఫానే మన కామన్ రూట్, రైట్? Look at this question, guys. If alpha beta are the roots of the equation x square plus 2x plus 2 is equal to 0, then alpha power 15 plus beta power 15 is equal to 0. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ కాంబినేషన్ క్వశ్చన్. ఇది కాంప్లెక్స్లో కూడా థింక్ చేయొచ్చు. సో ఆల్ఫా రూట్స్ కదా, రూట్స్ కనుక్కున్నాం. ఇక్కడ నో డైరెక్ట్ రూట్స్, అందుకని x is equals to -b plus or minus root over x is equal minus plus or minus b square minus 4ac by 2a. సో ఫ్యాక్టరైజేషన్ లేదు కాబట్టి డైరెక్ట్గా చేయొచ్చు. దట్ ఈజ్ -b అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ b square is 4, 2 square is 4 minus 4ac, a is 1, 2, c is 2, 4, 2, 8 by 2a is 2 only. That is 4 minus 2 plus or minus root minus 4 by 2. Under square root negative is undefined కదా, దీని రాయిస్ టు -2 plus or minus root minus 4 we can write 4i square, ఎందుకంటే i square వాల్యూ -1. ఓకేనా, ఇమేజ్ రూట్స్ వస్తాయి గైస్. అందుకని కాంప్లెక్స్ నెంబర్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. సంబంధాలు కాంప్లెక్స్ నెంబర్లో ఉండే చేయాలి. ఇప్పుడు ఇది -2 ప్లస్ ఆర్ మైనస్ root 4i square we can write 2i by 2. ఒక 2 cancel అయిపోయింది. This is -1 plus or minus i. So there are 2 roots. One is alpha -1 plus i, other is beta -1 minus i. ఇప్పుడు దీని పవర్ హైయెస్ట్ పవర్ ఉన్నప్పుడు 15, 20, 1000 హండ్రెడ్స్లో ఉన్నప్పుడు మనము డిమోర్స్ థియరం అప్లై చేయాలి గైస్. డిమోర్స్ థియరం మన కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది కదా, డిమోర్స్ థియరం అప్లై చేయాలని ముందు ఆల్ఫా తీసుకున్నాం. ఆల్ఫా -1 ప్లస్ i ఉంది. -1 రియల్ పార్ట్, i పార్ట్ 1. దీనికి డిమోర్స్ థియరంలో కన్వర్ట్ చేయాలంటే సపోజ్ a ప్లస్ ib ఉందనుకోండి, a ప్లస్ ib డిమోర్స్ థియరంలో కన్వర్ట్ చేయడానికి, అంటే a ప్లస్ ibని 6 ఫామ్లో కన్వర్ట్ చేయడానికి మల్టిప్లై అండ్ డివైడ్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ i ఇంటూ b బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది గైస్. ఇది ఒక ఫార్మేషన్ టు కన్వర్ట్ ఇంటూ సిస్ ఫామ్. ఏ ప్లేస్లో -1, బి ప్లేస్లో 1, ఎందుకంటే బి అంటే i కోషెంట్ మాత్రమే తీసుకోవాలి గైస్, i తీసుకోవద్దు. సో రూట్ ఓవర్ b స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a అంటే 1 -1, b అంటే 1.
1 + 1 2 అంటే √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అప్పుడు -1/√2 ప్లస్ i/√2. సో ఇక్కడ దీని సిస్ ఫార్ములా ఎలా రాస్తాం గైస్? ఆల్రెడీ దీని కాన్సెప్ట్ అంతా నేను కాంప్లెక్స్ అండ్ డిమోడ్స్ 1 షార్ట్ వీడియో ఆల్రెడీ చేశాను, వీడియోస్ అందులో ఉన్నది. ఇక్కడ ఎక్స్ దీన్ని XY కింద అనుకోవాలి. ఎక్స్ ప్లస్ IY, ఎక్స్ నెగిటివ్ అంటే x is less than 0, y is greater than 0. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లో కాకుండా సెకండ్ కోఆర్డినేట్. దీనికి యాంప్లిట్యూడ్ ఫార్ములాని యాంప్లిట్యూడ్ ఎలా తీసుకోవాలి గైస్ గుర్తుందా? మీరు కావాలంటే వీడియో చూడండి. దట్ ఈస్ థీటా ఫార్ములా. పై మైనస్ tan ఇన్వర్స్ mod y/x తీసుకోవాలి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో డిస్కస్ చేస్తాను, అది ఇక్కడ యూజ్ అవుతుంది. పై మైనస్ tan ఇన్వర్స్ y బదులు ఏముంది ఇక్కడ? y బదులు 1/2, x బదులు 1/√2. సో మనము 1/2 1/√2 1/√2 1/√2 రెండు 1/√2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. tan ఇన్వర్స్ 1 అంటే π/4, π మైనస్ π/4 అంటే 3π/4. ఇప్పుడు మనము సిస్ ఫార్ములా రాసినప్పుడు √2 రాసాము. √2 ఇంటూ సిస్ 3π/4 రాయాలి. సిస్ 3π/4 దాన్ని cos 3π/4 ప్లస్ sin 3π/4 అని అంటారు. అంతేనా? ఇప్పుడు ఆల్ఫా. ఇది బీటా ఏంటి? సేమ్ కానీ మధ్యలో ఉంది మైనస్ ఉంది. అందుకనే బీటాని ఏం చేయాలి? √6 మైనస్ 3π/4 రాయాలి. అంతేనా? బీటా వాల్యూ. ఇప్పుడు రెండు పవర్స్లో తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఆల్ఫా పవర్ 15 ప్లస్ బీటా పవర్ 15 అడిగాడు. ఆల్ఫా పవర్ 15 అంటే √2 పవర్ 15 అంటే 2 పవర్ 15/2. రూట్ అంటే 15 1/2 కాబట్టి 15/2 ఇంటూ సిస్ 3π/4 హోల్ పవర్ 15. ఓకేనా? అలాగే ప్లస్ బీటా కూడా √2 ఉంది కదా, దట్ 2 పవర్ 15/2 ఆఫ్ సిస్ మైనస్ 3π/4 హోల్ పవర్ 15. ఇప్పుడు డిమోర్స్ థీరం కాన్సెప్ట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ 2 టర్మ్స్ నుంచి 2 పవర్ 15/2 కామన్ తీసుకున్నాం. 2 పవర్ 15/2 కామన్ తీసుకుంటే దిస్ ఇస్ సిస్ ఎక్కడ డిమోర్స్ 3π ఇంటూ 3π/4 ఇంటూ 15 ఇంక్రీస్ 45/4π వస్తుంది. అలాగే ప్లస్ సిస్ మైనస్ 45π/4π 45π/4 రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి సిస్ థీటా ప్లస్ సిస్ మైనస్ థీటా ఏంటి? జస్ట్ రిలేషన్ బిట్వీన్ ద సిస్ థీటా ప్లస్ సిస్ మైనస్ థీటా, దట్ సింప్లీ 2 cos థీటా గైస్. సిస్ థీటా ప్లస్ సిస్ మైనస్ థీటా అంటే 2 cos థీటా. 2 పవర్ 15/2, దట్ ఇస్ 2 పవర్ 15/2 ఇంటూ 2 cos థీటా. థీటా ప్లేస్లో ఏముంది గైస్? ఇక్కడ 45/4. 2 cos 45/4 π అంటే 180 degrees. ఓకేనా? 5/4ని మనం 45 degrees కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఇప్పుడు 2 పవర్ 15/2 ఇంటూ 2 అంటే 2 పవర్ 15/1 అంటే 2 పవర్ 17/2 ఇంటూ సిస్ దీని వాల్యూ 445 45 మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 5 25 5 2 5 4 20 20 plus 2 22 4 5 20 0 2 4 4 16 plus 2 18. This is 5 2 0. Okay, now further calculation into చూద్దాం. So further calculation into guys 2 power 17/2 into cos 45 2025 అవుతుంది గైస్. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయడానికి 2025 మనము మల్టిపుల్స్ ఆఫ్ 90గా రాయొచ్చు. 22 90s విత్ ప్లస్ 45. 22 90s ప్లస్ 45 2025 అవుతుంది. 22 90 చూడండి, 22 into 90 9 2s 18 0 తీసుకున్న పక్క 9 2s 18 81 9 2s 81 90 1980 ప్లస్ 45 20 25 అవుతుంది కదా. అందుకనే మనము
దీన్ని 22 90s ప్లస్ 45 రాయాలి. 22 90s అనేది 22 అనేది ఈవెన్ నెంబర్, 90 మల్టిపుల్ ఈవెన్ నెంబర్ అయితే సేమ్ రేషియో వస్తుంది గైస్. అంటే 17/2 కాస్ కాసే సైన్ సైన్ వస్తుంది. ఇక్కడ 45 యాంగిల్ ఉంది, తీటా తీటా అనుకుంటాం. దాన్ని మనం సింపుల్గా చెప్పాలి, కాస్ n ఇంటూ 90 ప్లస్ తీటా ఎయిదర్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ కాస్ తీటా when n even and plus or minus cos theta అవుతుంది గైస్. ప్లస్ ఆర్ మైనస్ సైన్ డిపెండ్స్ ఆన్ సైన్ ఆఫ్ ద కోఆర్డినేట్. మనము 22 90s ప్లస్ 45 ఏ కోఆర్డినేట్లో ఉందో చెక్ చేస్తే ప్లస్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా తెలిసిపోతుంది. ఇక్కడ 22 90s అనేది ఏ కోఆర్డినేట్లో ఉందో ముందు మనం చెక్ చేద్దాం. 22 90s 22లో 4 20s అంటే మల్టిపుల్ ఆఫ్ 4 ఉంది కదా సార్ గైస్. 20 వరకు 4 22లో 4 5s నేను ఆల్రెడీ చూడలే కాకపోతే ఎక్స్ప్లెనేషన్ 4 5s 20 ప్లస్ 90 అంటే 22 90sలో 20 90 వరకు ఫోర్త్ కోఆర్డినేట్లో వెళ్తుంది. ఎనీ మల్టిపుల్ ఆఫ్ 4 90s ఫోర్త్ కోఆర్డినేట్. ఇప్పుడు 20 90s ఫోర్త్ కోఆర్డినేట్కి వెళ్తుంది. 20 90s ప్లస్ సంథింగ్ ఫోర్త్ కోఆర్డినేట్. తర్వాత ఏముంది 20 తర్వాత 21 90s ఫస్ట్ కోఆర్డినేట్లోకి వెళ్తుంది. అలాగే 22 90 సెకండ్ కోఆర్డినేట్లోకి వెళ్తుంది. 22 90s ప్లస్లో ఉన్నప్పుడు థర్డ్ కోఆర్డినేట్లోకి ఎంటర్ అవుతుంది. ఒకళ్ళకి మైనస్ ఉందనుకోండి, ప్లస్ 45 బదులు మైనస్ 45. ఇది ఏ రేషియో కన్నా గైస్, ఓన్లీ కాస్ట్గా కాదు, ఏ రేషియో కన్నా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. 22 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సేమ్ రేషియో వస్తుంది. అది కాస్ ప్లస్ మైనస్ అన్నదానికి కోఆర్డినేట్ కౌంట్ చేసుకోవాలి. ఏ మల్టిపుల్ ఆఫ్ 4 90s అన్న ఫోర్త్ కోఆర్డినేట్కి వెళ్తుంది. 20 90s మన ఫోర్త్ కోఆర్డినేట్లో ప్లస్ తర్వాత చూద్దాం. అంటే నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా 22 90s అయిన తర్వాత ప్లస్ 45 మైనస్ 45 ఎలా కౌంట్ చేసుకోవాలో చూద్దాం. 20 90s 21 90s 22 90s సెకండ్ కోఆర్డినేట్కి వచ్చింది. కానీ ప్లస్ 45 ఉన్నప్పుడు ప్లస్ యాంగిల్ ఉన్నప్పుడు నెక్స్ట్ కోఆర్డినేట్కి ఎంటర్ అవుతుంది. అంటే ఇది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే అదే కోఆర్డినేట్లో సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ కోఆర్డినేట్లోకి వచ్చిందంటే కాస్ నెగిటివ్ కదా, అందుకని మైనస్ కాస్ 45 తీసుకోవాలి. రైట్, ఇది ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మైనస్ సైన్ ముందు పెడతాను. 17/2 కాస్ 45 అంటే 1/2. 1/√2 అంటే 2 పవర్ 1/2 కదా విత్ మైనస్. therefore this is minus 2 power 17/2 into 2 power minus 1/2. a power అంటే a power ప్రకారం minus 2 power 17 minus 1/2, that is minus 2 power 16/28. 2 power 8 is 256 with minus 256. ఇది మనకి చిన్న ఆప్షన్. రైట్, కాన్సెప్ట్ ఉంది, కాంప్లెక్స్ నెంబర్ కాన్సెప్ట్ ఉంది, క్వాడ్రాటిక్ కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకపోవడం బెటర్ ఎగ్జామినేషన్. కానీ ఇక్కడ 3 చాప్టర్స్ కవర్ అయ్యాయి కాబట్టి ఈ సెపరేట్గా మీకు ఐడియా కూడా కోసం కూడా ఈ క్వశ్చన్ చేసాం. రైట్, now we'll discuss about the questions from the 13th May shift 1. That two quadratic questions and expressions. Okay, na? Look at this question, guys. If x square plus 3x minus 2k is equal 0 and x square minus 2x minus 7k 0, have non-zero common root. ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ 2 ఈక్వేషన్స్ ఒక నాన్ జీరో కామన్ రూట్ ఉందన్నాడు. దెన్ ద పాజిటివ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్, ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు, kx స్క్వేర్ ప్లస్ k ప్లస్ 2 ఆఫ్ x మైనస్ ఆఫ్ k ప్లస్ 1 0. దీనికి పాజిటివ్ రూట్ కనుక్కోవాలి. ఇది పాజిటివ్ రూట్ కనుక్కోవాలంటే k వాల్యూ తెలియదు, k వాల్యూ మనం ముందు కనుక్కోవాల్సి వస్తుంది. దానికి ఫస్ట్ 2 ఈక్వేషన్స్ హ్యావ్ కామన్ రూట్ అన్నాడు కదా, దాని నుంచి k వాల్యూ ఎలా కనుక్కుందామో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్ 1 2 అనుకుంటున్నాను. ఈక్వేషన్ 1 హ్యావ్ ఏ కామన్ రూట్ 1 అనుకుందాం. లెట్ ఆల్ఫా బి కామన్ రూట్. కామన్ రూట్ రూట్ అంటే ఏంటి, యూనో ఇట్ ఈస్ విచ్ ఈస్ సాటిస్ఫైస్ ఆన్ ద ఈక్వేషన్. అంటే ఆల్ఫా అనేది ఈక్వేషన్లో సాటిస్ఫై అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్
సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అంటే ఎక్స్ ప్లేస్లో పెడదాం. అంటే అప్పుడు 2 ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతాయి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా మైనస్ 2k ఒక ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, అలా సెకండ్ ఈక్వేషన్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 7k. దీని రెండింటిని సాల్వ్ చేయడానికి బై యాడింగ్ బై ద సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? బై సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ మైనస్ ప్లస్ ప్లస్ సైన్స్ చేంజ్ అయితే ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయింది. 3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా 5 ఆల్ఫా 2 మైనస్ 2 ప్లస్ 7 ప్లస్ 5k ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఆల్ఫా ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ k. ఆల్ఫా ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ k. ఆల్ఫా అంటే ఏంటో రూట్ కదా, కాబట్టి ఆల్ఫా అనేది మైనస్ k. ఆల్ఫా వాల్యూ ఆల్ఫా కేలో వచ్చింది మైనస్ k. ఓకేనా? ఇప్పుడు మైనస్ k అనేది ఆల్ఫా రూట్ కాబట్టి మనం ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ k పెడదాం. దట్ ఈస్ ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం ఆల్రెడీ కన్వర్ట్ అయింది కదా, అందులో కూడా పెట్టచ్చు. ఆల్ఫా ప్లేస్లో మైనస్ k పెడితే మైనస్ k హోల్ స్క్వేర్ మైనస్ 3k మైనస్ 2k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ k స్క్వేర్ మైనస్ 3k మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు 0. నుంచి k కామన్ తీసుకుంటే k ఇంటూ k మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. k వాల్యూ 0 అండ్ 5 వచ్చింది. k 0 వాల్యూ పెడితే ఆల్ఫా కూడా 0 అయిపోతుంది. కానీ ఆల్ఫా ఏమన్నాడు, నాన్ జీరో రూట్ అన్నాడు. కాబట్టి k 0 తీసుకోవాలి, k 5 మాత్రమే తీసుకోవాలి. k 5 తీసుకుంటే ఇప్పుడు ఆల్ఫా ఎలా చేంజ్ అవుతుంది, k 5 తీసేసుకున్నాం అంటే 0 కాకుండా 5 0 తీసుకుంటే ఆల్ఫా కూడా 0 అయింది. కాబట్టి k 5 మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు k అనేది మనకి ఇచ్చిన థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి k ప్లేస్లో. దాని నుంచి దానికి పాజిటివ్ రూట్ ఏంటో కనుక్కున్నాం. k అనే లెటర్ ఉంది కదా థర్డ్ ఈక్వేషన్లో, k ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, ఇప్పుడు 5 పెట్టుకున్నాం. kx స్క్వేర్ దట్ ఈస్ 5x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ తెలుగు మీడియంలో ఉంది, అది చూస్తున్నాను. k అంటే 5x స్క్వేర్ ప్లస్ k ప్లస్ 2 k అంటే 5 ప్లస్ 2 7x మైనస్ k అంటే 5 ప్లస్ 1 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి రూట్స్ కనుక్కుందాం. అందులో పాజిటివ్ రూట్ మనకు కావాల్సింది 5 6 30, 7 వచ్చాడు 10 3 కింద తీసుకోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ ఉంది, డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే మైనస్ బై ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకోవాలి. జనరల్గా ఫ్యాక్టరైజేషన్ చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే మనకి టైం ఇంపార్టెంట్. 5x స్క్వేర్ 10x మైనస్ 3x తీసుకున్నాం. 10 మైనస్ 3 7, 10x మైనస్ 3x విత్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ 5x కామన్ తీసుకుంటే x ప్లస్ 2 మైనస్ 3 కామన్ తీసుకుంటే x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? x మైనస్ 2 కామన్ ఫ్యాక్టర్ x ప్లస్ 2 ఇంటూ 5x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి x వాల్యూ మైనస్ 2 ఒకటి అండ్ 3/5 ఒకటి వస్తుంది. కానీ మైనస్ 2 అనేది నెగిటివ్ కదా, మనకు అడిగింది ఏంటి, ఓన్లీ పాజిటివ్ రూట్. పాజిటివ్ రూట్ అంటే ఏంటి, 3/5. అది ఈ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఐ థింక్ సో థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కింద 3/5 ఇచ్చాడు. అది పాజిటివ్ రూట్ అన్నాడు కదా. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. Get this question guys. The values of x square minus dx plus 1 by x square plus x minus 1 do not lies in the interval. ఏ ఇంటర్వెల్లో ఉండదు అని అడిగారు. అంటే మినిమం మ్యాక్సిమం వాల్యూ కనుక్కున్నాం అనుకోండి, మినిమం వాల్యూ మధ్యలో ఉండదని మనం చూపిస్తాడు. సో మినిమం మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే నేను డెరివేటివ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను గైస్. మనకి ఐపీ మెథడ్ y అనేది తీసుకుంటే లెగ్ అవుతుంది. లెట్ ఇట్ బి టేకెన్ ఎస్ fx అనుకోండి. fx ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 x మైనస్ 1. మనకి తెలుసు ఎయిదర్ ఫర్ మినిమం ఆర్ మ్యాక్సిమం f డాష్ x 0 తీసుకోవాలని. ఎయిదర్ ఫర్ మినిమం ఆర్ మ్యాక్సిమం f డాష్ x ఈజ్ ఈక్వల్ 0. f డాష్ x అంటే మనం ఇక్కడ u బై v రూల్ అప్లై చేయొచ్చు కదా. u బై v రూల్ అప్లై చేస్తున్నాం, డెరివేటివ్ కాన్సెప్ట్. u బై v ఇంటూ v అంటే ఏముంది, x స్క్వేర్ ప్లస్ x మైనస్ 1 ఇంటూ v ఇంటూ u డాష్ అంటే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 డెరివేటివ్. x స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ 2x డెరివేటివ్ మైనస్ 2 మైనస్ న్యూమరేటర్లో
v u dash అయిపోయింది. నెక్స్ట్ u మీన్స్ x స్క్వేర్ minus 2x plus 1 into v dash అంటే x square plus x minus 1 derivative x square derivative 2x x derivative 1 by denominator స్క్వేర్ రాస్తున్నాను, డైరెక్ట్గా డినామినేటర్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ f dash x 0 తీసుకోవచ్చు కాబట్టి డినామినేటర్ మిస్ అయిపోతుంది. డైరెక్ట్లీ న్యూమరేటర్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ ఎక్స్పెండ్ చేస్తే x స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్ minus 2x square with plus x plus 2x square minus into minus plus 2 ఇది ఫస్ట్ 2 టర్మ్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ 2 టర్మ్స్ x square plus 2x cube plus 2x square minus 4x square minus 2x into plus 2x minus 4x square minus 2x next plus 2x minus plus into plus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని క్యాలిక్యులేషన్ కొంచెం క్విక్గా చేయగలిగితే బెటర్. నేను మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ మైనస్ ప్లస్ 2 ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ క్యాన్సిలేషన్ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోయింది విత్ మైనస్ 2x క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ minus 2x cube, right? Next minus 4x square plus x square minus 3x square minus into minus plus 3x square. Next plus 1 into minus 1 is equals to 0. So plus 2x cube minus 2x cube would cancel. What is left over? 3x square minus 3 is equals to 0. 3x square minus 3 is equal to 0 కదా. దీని నుంచి x values. x square is equals to 3x square is equals to 3. x square is equals to 1. x values plus or minus 1 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 1 మనము f of x లో సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం మ్యాక్సిమం వాల్యూ వస్తాయి గైస్. ఇప్పుడు f of 1 పెడదాం ఫస్ట్. f of 1 f of minus 1 రెండు వాల్యూస్ మనము ఫంక్షన్లో పెట్టుకోవాలి. వాట్ ఈస్ అ గివెన్ ఫంక్షన్? యూ హ్యావ్ టు లుక్ ఎట్ హియర్. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 x ప్లస్లో 1 పెట్టాం అనుకోండి అంటే 1 మైనస్ 2 ప్లస్ 1 బై డినామినేటర్ x ప్లస్లో 1 పెడితే 1 ప్లస్ 1 మైనస్ 1. సో న్యూమరేటర్ 1 ప్లస్ 1 2 మైనస్ 2 0 0 బై 1 is 0 అయింది. ఇది వన్ ఆఫ్ ద వాల్యూ f of 1. ఇది మినిమం మ్యాక్సిమం నెక్స్ట్ వాల్యూ కనుక్కుంటే మనకు అర్థమవుతున్నాం f of minus 1. x ప్లేస్లో మైనస్ 1 పెడితే 1 ప్లస్ 2 ప్లస్ 1 బై 1 మైనస్ 1 మైనస్ 1. ఓకేనా? దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎస్ జస్ట్ రైట్. ఎస్ దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 4 మైనస్ 1 ప్లస్ మైనస్ 4/5 అంటే మినిమం వాల్యూ మైనస్ 4/5 మ్యాక్సిమం వాల్యూ 0. కానీ వాట్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అంటే ఇట్ డస్ నాట్ లైస్ బిట్వీన్. సో ఫంక్షన్ మనము fx does not lies between minus 4/5 to 0 does not మధ్యలో ఉండదు అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 4/5 అంటే fx belongs to minus infinity to minus 4/5 or అంటే యూనియన్ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 0 to ఇన్ఫినిటీ. అంటే మనం ఇట్లా మనం మెన్షన్ చేయొచ్చు లేదా మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 4/4 యూనియన్ 0 to ఇన్ఫినిటీ. మనకి ఆప్షన్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. డస్ నాట్ లైస్ బిట్వీన్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఎస్ మైనస్ 4/5 to 0. సో డస్ నాట్ అనేది ఏ వాల్యూ మధ్యలో ఉంటుందో మైనస్ 4/5 to 0. అది మనము ఫస్ట్ ఆప్షన్ కింద చెక్ చేసుకున్నాం. ఓకేనా? ఎస్ మైనస్ 4/5 to 0 డస్ నాట్ బిలాంగ్స్ టు. లైస్ అంటే డస్ నాట్ అని అర్థం. ఓకేనా? does not means it does not lies between these two values. Get this question, the equation say x square minus 7x plus c equals 0 and x square plus 5x minus a 0 have a common root. If ac not equal 0 and ac 0 అయితే ఇది సాటిస్ఫై కాదు కాబట్టి ac not equal 0 అని ఇచ్చాడు. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. If 3 is root of x square minus 7x plus c is equal 0. x square minus 7x plus c అంటే ఫస్ట్ ఈక్వేషన్ కి if 3 is one of the root other than the common root. ఫస్ట్ ఈక్వేషన్ కి 2 రూట్స్ లో ఒకటి కామన్ రూట్ నెక్స్ట్ ఈక్వేషన్ ఉంటుంది. 3 అనేది
ఇంకో రూట్ ఇచ్చాడు. దెన్ ద కామన్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ కామన్ రూట్ అడిగాడు. దానికోసం నేను ఏం చేస్తాను, లెట్ ఆల్ఫా బి కామన్ రూట్ తీసుకుంటాను. లెట్ ఆల్ఫా బి కామన్ రూట్ అంటే సాటిస్ఫై అవుతుంది కదా ఈక్వేషన్స్లో. ఈక్వేషన్ సపోజ్ దిస్ ఈజ్ 1, ఈక్వేషన్ 2 తీసుకుంటే ఇట్ సాటిస్ఫైడ్ ఆఫ్ ద ఈక్వేషన్స్. ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ ముందు డిస్కస్ చేసిన పేపర్లో. దానికి దీనికి స్లైడ్ చేంజ్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేస్తే అర్థం. ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెడితే ఏ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 7 ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ ఈక్వేషన్ కూడా ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 5 ఆల్ఫా మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అంటే ఏ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. -5 - 7 -12 ఆల్ఫా c plus 2c is equals to 0. From this alpha is equals to 6 by c by 6 అవుతుంది. ఆల్ఫా అనేది c by 6 అయింది. ఇప్పుడు మనము ఫస్ట్ ఈక్వేషన్ ఇంకో రూట్ ఏముంది, ఆల్ఫా ఈజ్ 1 ఆఫ్ ద రూట్. సో సిన్స్ 3 ఆల్ఫా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1, నేను ఆల్ఫా అనేది కామన్ రూట్ తీసుకుని వాడేమో 3 అనేది ఇంకో రూట్ ఇచ్చాడు. కాబట్టి వాట్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 3 ఆల్ఫా. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 3 ఆల్ఫా ఇస్ సి బై ఏ ఫార్మేషన్, సి బై ఏ. ఓకేనా, సి బై ఏని 3 ఆల్ఫా కింద తీసుకోవచ్చు. దెన్ ఆల్ఫా ప్లేస్లో మనకి సి బై 6 ఉంది, దాన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 3c by 6 is equals to c by a. ఓకేనా, దీని నుంచి 1 by cc క్యాన్సిల్ 1 by 2 is equals to 1 by a. c క్యాన్సిల్ అయింది అంటే ఏ వాల్యూ 2 వచ్చింది. ఏ వాల్యూ 2 వచ్చింది కాబట్టి మనకు ఆల్ఫా వాల్యూ ఎలా కనుక్కుందని చూడండి. ఏ వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ సి వాల్యూ కనుక్కోవడానికి వాట్ ఇస్ ద ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 3 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై అంటే 7 by a. 7 by a. 3 ప్లస్ ఆల్ఫా 7 by a. ఏ వాల్యూ ఆల్రెడీ మనకి 2 వచ్చింది కాబట్టి 7 by 2. సో దీని నుంచి ఆల్ఫా కనుక్కోవచ్చు కదా. వాట్ ఈస్ ఆల్ఫా ఈస్ 7 by 2 minus 3. 7 by 2 minus 3. Take the LCM 2. 7 minus 6 1 by 2. అంతే. సో ఆల్ఫా వాల్యూ మనము ఈజీగా కనుక్కోవచ్చు యాజ్ 1 by 2. అది మళ్ళీ అడిగాడు. ఆల్ఫా అనేది కామన్ రూట్ కదా. దట్ ఈస్ గివెన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఎస్, ఇట్ ఈస్ సెకండ్ ఆప్షన్. క్లియర్? రైట్. Now this is a set of inequalities given. Already model question ముందు చేశాను. ఫస్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూద్దాం. The set of all values of x for which the inequations x square minus 7x plus 10 greater than equal to 0 and 2x plus 3 minus x square greater than 0 holds simultaneously. అంటే 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసిన తర్వాత కామన్ రూట్ కనుక్కోవాలి. దానికి ఇన్ఈక్వేషన్స్ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. x square minus 7x plus 10 greater than equals to 0. 10 we can add 5 2's. 5 plus 2 7. Therefore x square minus 5x minus 2x plus 10 greater than equals to 0. Then x common. X minus 5 minus 2 common. X minus 5 greater than equals to 0. So x minus 2 into x minus 5 is a greater than equals to 0. From this what you know, x least value is at 2. 2 3 roots x 2 5 2 ఒకటి 5 ఒకటి లీస్ట్ వాల్యూ 2 హైయెస్ట్ వాల్యూ 5. దీన్ని నెంబర్ లైన్లో ఎలా చూజ్ చేసుకోవాలో ఆల్రెడీ ముందు పేపర్లో డిస్కస్ చేశాను. ముందు వీడియోలో ముందు పేపర్లో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే, నెంబర్ లైన్ సపోజ్ మీరు నెంబర్ లైన్ చూజ్ చేసుకున్నాను ఇలా. ఇందులో లీస్ట్ వాల్యూ ఎంత 2, దెన్ హైయెస్ట్ వాల్యూ 5. ఇప్పుడు మనం సైన్స్ యూజ్ చేసుకోవాలి గైస్. రైట్ నుంచి ప్లస్ మైనస్ ప్లస్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఉంది. అంటే ఏంటి? పాజిటివ్ ఎక్కడ ఉంది? అబోవ్ 5 బిలో 2. అంటే మనకు కావాల్సిన ఇంటర్వెల్ మోర్ దాన్ 5 అండ్ ఈక్వల్స్ టు 5. ఈక్వల్ టు ఉంది కాబట్టి 5 అండ్ లెస్ దాన్ పాజిటివ్ మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి వాట్ ఈస్ సొల్యూషన్? Therefore x belongs to less than 2 అంటే x is belongs to less than 2 అంటే -5 అండ్ ఈక్వల్ టు 2 కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ లో పెట్టుకోవాలి. యూనియన్ మోర్ దాన్ 5 అండ్ ఈక్వల్స్ టు 5 to infinity.
ఎందుకంటే మనకి వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఈక్వేషన్ గ్రేటర్ దెన్ ఈక్వేషన్ గా పాజిటివ్ సైన్ మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఈక్వేషన్ 1 కింద తీసుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ మనము సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఉంది 2x plus 3 minus x square greater than 0. ఇప్పుడు x స్క్వేర్ పాజిటివ్ రావడం కోసం x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 అవుతుంది. మైనస్ కామన్ తీసుకుంటే అప్పుడు గ్రేటర్ దాన్ బికమ్స్ లెస్ దాన్ అవుతుంది. మైనస్ ఇంటూ చేసుకుంటే గైస్ ఇన్ఈక్వాలిటీ విల్ బి ఇంటర్చేంజ్. లెస్ ఉంటే గ్రేటర్ అవుతుంది, గ్రేటర్ ఉంటే లెస్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ వే సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ 3 1 3 3 minus 1 2 అంటే మైనస్ 3x plus x minus 3 is less than 0. So from this one x common, x minus 3 plus 1 common, x minus 3 less than 0. So what are the roots here? X plus 3 factor, x plus 1 to x minus 3 factors less than. In the least value in d minus 1, highest value 3. దీన్నే క్రిటికల్ పాయింట్స్ అంటాం. మైనస్ 1 3. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్లో తీసుకుందాం. లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ 3. మళ్ళీ సైన్స్ ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లెస్ దాన్ 0 ఉంది. గ్రేటర్ దాన్ నుంచి లెస్ దాన్ లేదు. లెస్ దాన్ అంటే నెగిటివ్ కదా, నెగిటివ్ ఎక్కడ ఉంది? ఎస్, నెగిటివ్ విల్ బి ఇన్ దిస్ పార్ట్. అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ ఈ మధ్యలో ఉంటుంది, ఇంక్లూడింగ్ -1 to 3. అది నెక్స్ట్ ఈక్వేషన్ సొల్యూషన్, రైట్? therefore x belongs to ఏం తీసుకోవాలి ఇప్పుడు? లైస్ పెట్టుకుని క్లోజ్డ్ -1 to 3 ఇది వచ్చింది కాబట్టి మధ్యలో వాల్యూ తీసుకోవాలి. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కామన్ సొల్యూషన్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో కామన్ సొల్యూషన్ అంటే ఈక్వేషన్ 2 కలిపి మళ్ళీ నెంబర్ లైన్స్ వచ్చేద్దాం. అంటే జస్ట్ ఓన్లీ కామన్ వాల్యూ, లీస్ట్ వాల్యూ అమంగ్ దీస్ టూ ఎక్స్పాన్షన్స్ -1, దెన్ ఆఫ్టర్ దట్ 2, దెన్ 3. సైమిల్టేనియస్ అంటే రెండు కలిపి కంబైన్డ్ సొల్యూషన్ తీసుకోవాలి. అండ్ 5 ముందుగా నోట్ చేసి పెట్టుకోవాలి. అండ్ -∞ సమ్వేర్ ఎల్స్, +∞ సమ్వేర్ ఎల్స్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 1 2 నుంచి మనం ఇక్కడ కలెక్ట్ చేస్తాం. -1 to 3, -1 to 3 క్లోజ్డ్ ఇంటర్వల్ సెకండ్ ఈక్వేషన్ నుంచి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? లెస్ దాన్ 2 అంటే క్లోజ్డ్ 2 to లెస్ దాన్ 2. ఇక్కడ క్లోజ్డ్ ఉండదు గైస్, ఎందుకంటే ఈక్వాలిటీ లేదు, ఓన్లీ ఓపెన్ మాత్రమే తీసుకోవాలి. ఈక్వేషన్ లేదు కదా, ఓపెన్ ఇంటర్వల్ -1 to 3. ఓపెన్ ఇంటర్వల్ జస్ట్ ఓపెన్ ఇంటర్వల్ రాస్తాము. -1 to 3 ఓపెన్ ఇంటర్వల్ మాత్రమే ఉంచాలి, ఎందుకంటే అక్కడ ఈక్వల్ టు లేదు. ఇది నెక్స్ట్ దీంట్లో మాత్రం లెస్ దాన్ 2 ఈక్వల్ టు 2 అంటే నేను జస్ట్ ఇలా స్క్వేర్ బ్రాకెట్ లాగా రాస్తాను. లెస్ దాన్ 2 ఈక్వల్ టు 2, మోర్ దాన్ 5 ఉంది. అంటే ఈ కామన్ ఏం కనిపిస్తుంది మనకి? ఓన్లీ ఈ పార్టే కామన్ పార్ట్ ఉంది. సో వాట్ ఈస్ కామన్ పార్ట్? ఓపెన్ ఇంటర్వల్ -1 to క్లోజ్ ఇంటర్వల్ 2. అదే సైమల్టేనియస్ ఈక్వేషన్ సొల్యూషన్. సో కామన్ ఉన్న సొల్యూషన్ మనం తీసుకుంటే ఫ్రమ్ 1 to x బిలాంగ్స్ టు, ఫ్రమ్ 1 to సైమల్టేనియస్ ఈక్వేషన్. ఈ నెంబర్ లైన్ వేసింటే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1 ఓపెన్ ఇంటర్వల్ పెట్టాలి, -1 to 2 క్లోజ్ ఇంటర్వల్. ఇది మనకు కావాల్సిన ఎక్స్. ఎస్ ఈస్ గివెన్ యాజ్ అ థర్డ్. క్లియర్? 14th May షిఫ్ట్ 1లో పర్ డే ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం, రైట్? Yes, look at this question guys. If x square plus 2px minus 2p plus 8 greater than 0 అంటే ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దెన్ 0 ఇచ్చాడు ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x, దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ p. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ని గుర్తు చేసుకోవాలి. యాజ్ అ స్టేట్మెంట్ మే బి టిప్, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ గైస్. ఫర్ ఎవర్ x బిలాంగ్స్ టు r, ఫర్ ఎవర్ x బిలాంగ్స్ టు r, దీన్ని ఫర్ ఎవర్ అని సింబల్ అంటాం. x బిలాంగ్స్ టు r. if the expression అంటే x square plus bx plus c and a అంటే coefficient of x square have same signs when delta less than 0 అంటే ఇమేజినరీ రూట్స్ ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉంటాయి. ఫర్ ఎవర్ x బిలాంగ్స్ టు r అంటే ఫర్ ఎవర్ x బిలాంగ్స్ టు ఎక్స్ప్రెషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ సేమ్ సైన్స్ మాత్రం ఉంటాయి when a is delta is less than 0. డెల్టా అంటే డిస్క్రిమినెంట్ కదా, దట్ ఈస్ b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 కండిషన్. ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు గైస్? గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ ఇచ్చాడు. వాట్ ఈస్ a? a is 1 is a clearly greater than 0. both have the same sense for all real values of x and indirect ఏమి ఇచ్చాడు? డిస్క్రిమినెంట్, దట్ ఈస్ b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అనే ఇప్పుడు మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. b స్క్వేర్ మైనస్ 4ac, b అంటే 2p,
2p whole square minus 4ac. A is a 1, c is a plus minus 4ac కదా. Yes. c is a minus 2p plus 8 is less than 0 తీసుకోవాలి. ఓకే, 4b square, this is minus 4 of 8 minus 2p రాయించుకోండి. 2 minus 2p plus 8, 8 minus 2p less than 0. మనం 4 క్యాన్ కామన్ తీసుకుంటే it will be b square minus of 8 minus 2p less than 0. సో 4 మనకు రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి మిస్ అవుతుంది. therefore remaining expression we can do it easily. 4 మిస్ అయితే ఉంటుంది కదా, b square minus 8 plus 2p is equals 2p is less than 0. సో దీని నుంచి నెక్స్ట్ p square plus 2p, p square plus 2p minus 8 less than 0. ఇంకా ముందు క్వశ్చన్లో నేను ముందు పేపర్లో డిస్కస్ చేసాను కదా ఇన్ఈక్వాలిటీస్ ఎలా సాల్వ్ చేయాలో అదే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా. 8 ఉంది, 8 వీ కెన్ రైట్ 4 2s, 4 నుంచి 2 పోతే 2, therefore 8 square p square plus 4p minus 2p minus 8 less than 0. ఓకేనా. నెక్స్ట్ p కామన్, p plus 4 minus 2 common, p plus 4 less than 0. Again it will be p plus 4 into p minus 4 less than 0. Okay, no? p plus 4 into p minus 2 less than 0. ఇందులో లీస్ట్ వాల్యూ ఏంటి? ఎస్, లీస్ట్ వాల్యూ -4. ఇప్పుడు నెంబర్ లైన్ చూజింగ్, అగైన్ చూజింగ్ లీస్ట్ వాల్యూ -4, హైయెస్ట్ వాల్యూ 2. సో సైన్స్ ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ ఏ సైన్ ఉంది లెస్ దాన్ అంటే ఇట్ విల్ బి లైస్ బిట్వీన్ -4 to 2. ఈక్వల్ టు కూడా లేదు. వాట్ ఈస్ p రేంజెస్? p బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -4 to 2. ఈక్వల్ ఉంటే క్లోజర్ తీసుకున్నాను. జస్ట్ ఓన్లీ ఓపెన్ ఇంటర్వల్ -4 to 2. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. క్లియర్? జస్ట్ ఇలాంటి వేవీ కర్వ్ మెథడ్ అంటాం దీన్ని. ఈ మెథడ్స్ చేస్తే మీకు చాలా ఈజీ ఉంటాయి ఇన్ఈక్వేషన్ సాల్వింగ్. Look at this question guys. If alpha r minus open interval alpha beta is a range, అంటే దీని రేంజ్ ఆల్ఫా బీటా మధ్యలో ఉంది. అంటే ఆల్ఫా బీటా కనుక్కుంటే అంటే మినిమం మ్యాక్సిమం వాల్యూ కింద ఆల్ఫా బీటా కనుక్కోవాలి గైస్ ఇండైరెక్ట్ గా ఈ ఎక్స్పెన్షన్ కి. దెన్ ద సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా వై ప్లస్ 1 is 0 ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఆల్ఫా బీటా వచ్చింది కదా, ఆల్ఫా బీటాని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి లైన్ ఈక్వేషన్ వస్తుంది కదా, దాని నుంచి సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ కనుక్కోవాలి. అది ఇక్కడ ఇచ్చిన డేటా. ఫస్ట్ మనం మాక్సిమం మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఐఎమ్ యూజింగ్ ద డెరివేటివ్ కాన్సెప్ట్ యాజ్ యూజువల్. వన్ క్వశ్చన్ ఐ డిడ్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఇన్ ఎఫ్ఎక్స్ అనుకోండి. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో either ఫర్ మాక్సిమం మినిమం వాట్ యూ డూ, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే వీ కెన్ యూజ్ యూ బై వి రూల్. యూ బై రూల్ అంటే డెరివేటివ్ ఆఫ్ యూ బై వి, దట్ ఈస్ వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. అది మనం డెరివేటివ్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తున్నాను గైస్ ఇక్కడ. ఓకే, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే వి ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వి డాష్ ఎక్స్ ప్లస్ 1 డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ, ఇది మనము ఎక్స్ప్రెషన్ చేసి కూడా చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2x అంటే ప్లస్ ఎక్స్ మైనస్ 2. దీన్ని డెరివేటివ్ చేస్తున్నాను అంటే డైరెక్ట్గా యూబీ రూల్ కాకుండా ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఎక్స్ డెరివేటివ్ 1 బై డినామినేటర్ స్క్వేర్. డినామినేటర్ స్క్వేర్ ఎలాగా ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి డినామినేటర్ మిస్ అవుతుంది, నో నీడ్ టు రైట్ ద డినామినేటర్. ఇప్పుడు ఎక్స్పెండ్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2x అంటే ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ మైనస్ 2 విత్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 6x ప్లస్ 7x. ఓకే, ఎక్స్పెన్షన్ మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు, నేను చేయాలనేది ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే మీకు క్విక్గా చేయడం ఎలాగనే డైరెక్ట్గా చెప్తున్నాను. మైనస్ 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. నో సింప్లిఫికేషన్, మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ minus 7 plus 1 minus 6x minus 3 minus 2 minus 5 is equals to 0. By taking the minus 5, minus is common, x square plus 6x plus 5 is equals to 0. Factorization, x square 5 1 is 5, 5x plus x plus 5 is equals to 0. So from this, by the taking the common factor, x into x plus 5 plus 1 into x plus 5 is equals to 0. So the x values we got minus 1 and
-5. ఇప్పుడు x వాల్యూస్ మన ఫంక్షన్లో పెడితే అంటే ఫ్రాక్షన్లో పెడితే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ అవే ఆల్ఫా బీటా కింద తీసుకెళ్తాం మనం. అంటే f(-1) పెడదాం ఫస్ట్. f(-1) పెడితే న్యూమరేటర్ -1 + 3 + 2 బై డినామినేటర్ -1 -1 -2 -1 + 2 +1 అంటే దీని వాల్యూ -1 వచ్చింది. దీన్ని f(-1) పెడితే వాల్యూ కూడా -1 వచ్చింది. 5 పెడతాం f(-5) f(-5) that is x plus 2 -5 పెడితే -5 + 3 is -2 -5 -1 -6 into -5 + 2 is -3. So cancel minus into minus plus into minus -2 3s 1/9. ఓకేనా. ఇప్పుడు మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఏంటి ఇక్కడ ఏది లీస్ట్ -1 -1/9 ఎస్ -1 ఈజ్ లీస్ట్. సో అందుకనే -1 ఆల్ఫా కింద తీసుకోవాలి. బీటా అంటే -1/9 బీటా. ఇప్పుడు ఆల్ఫా బీటాలు ఈక్వేషన్లో పెట్టి మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం. ఇవాళ ఇంటర్సెప్ట్స్ అడిగారు కదా. సో ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లేస్లో -1 బీటా ప్లేస్లో -1/9 పెడదాం. ఆల్ఫా ప్లేస్లో -1 బీటా ప్లేస్లో 1/9 పెట్టి దాన్ని సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అడిగాడు. అవేంటో చూద్దాం. Substitute alpha beta values in the equation alpha x plus beta y plus 1. Alpha is -1 x minus x minus x. Beta is -1/9 -1/9 into y plus 1 is equals to 0. This -9 is LCM. This becomes -9x minus y plus 9 is equals to 0. దీన్ని 9x plus y minus 9 is equals to 0 తో కంపేర్ చేసుకున్నాం. General standard equation of straight line ax plus by plus c is equals to 0. ఇప్పుడు x intercept ఏంటి guys? x intercept minus c by a x intercept minus c by అంటే c -9 ఉంది -1 +9 9 / a is 9 అంటే 1 x intercept 1 వచ్చింది. y intercept -c by b -c అంటే 9 by b అంటే 1 9/1 is 9. xy intercepts are sum అడిగారు. Sum of intercepts sum is equals 1 plus 9 is 10. Okay, that is given as second option. Clear? ఇది మళ్ళీ స్ట్రైట్ లైన్స్ థింక్ చేయాలి, రూట్స్ కనుక్కోండి. ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ ఇలాంటివి. Get this question guys. The quadratic equation roots are sin square 18 and cos square 36. The roots alpha beta అనుకున్నాం. Alpha is equals to sin square 18. Sin square 18 అంటే sin 18 వాల్యూ √5 -1/4 హోల్ స్క్వేర్ ఇది ఆల్ఫా. ఓకేనా. బీటా let it be taken as beta is cos square 36. Cos 36 వాల్యూ √5 + 1/4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకున్నాం. To find out the quadratic equation we have to find out sum of the roots and product of roots. అంటే ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే √5 - 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ √5 + 1/4 హోల్ స్క్వేర్. సో 1/4 హోల్ స్క్వేర్ 1/16 న్యూమరేటర్ కింద తీసుకున్నాం. డినామినేటర్లో న్యూమరేటర్లో ఉంది √5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ √5 + 1 హోల్ స్క్వేర్. జస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ 1/16 here 1a - b whole square plus a plus b whole square 2 times of a square plus b square. ఇవన్నీ algebraic properties. a - whole square plus a plus b whole square 2 times of a square √5 whole square 5 plus b square is 1. సో అది మనం డైరెక్ట్గా a - whole square a plus b whole square కూడా చేయొచ్చు, కానీ డైరెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. 2 6 12/16 దట్ ఈస్ 4 3s 4 4s. ఇది ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు ఆల్ఫా బీటా కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా తెలిస్తే ఈక్వేషన్ కనుక్కోవచ్చు. దట్ ఇస్ √5 - 1/4 హోల్ స్క్వేర్ ఇంటూ √5 + 1/4 హోల్ స్క్వేర్. సో 1/4 ఇంటూ 1/4 స్క్వేర్ 16 into 16 1/256 అవుతుంది. సో దట్స్ √5 - 1 ఇంటూ √5 + 1 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు కదా మొత్తానికి. సో దీని రిజల్ట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఓకే, సింపుల్గా చేయడానికి ట్రై చేయండి గైస్. 1/256 ఇంటూ √5 - 1 √5 + 1 is a² - b² అంటే a² అంటే 5 5 - 1 4 4 స్క్వేర్
4 square into 16. 16 by 256, 1 by 16 అవుతుంది. ఓకేనా? ఇది product of the roots. Sum of the roots, product of the roots is equation. Required equation x square minus of alpha plus beta into x plus alpha beta is equals to 0. So we have to substitute alpha beta values. Alpha plus beta we got 3 by 4. X square minus 3 by 4 x plus alpha beta 1 by 16 is equals to 0. LCM is 16, that is 16x square. 4 3 is 12x plus 1 is equals to 0. 16 LCM term denominator right side 0 కాబట్టి 0 కి ఈక్వల్ అవుతుంది. Therefore 16x square minus 12x plus 1 is our one of the option given as third option. Clear? ఇప్పుడు లాస్ట్ పేపర్ 14th మే షిఫ్ట్ 2 లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. Look at this question, guys. If alpha beta roots of x square plus ax plus 2 is 0 and 1 by alpha 1 by beta roots of x square minus bx plus c is equal to 0, then alpha plus 1 by beta into beta plus 1 by alpha into alpha minus 1 by alpha into beta minus 1 by beta అడిగారు. ఫస్ట్ మనం ఫస్ట్ ఈక్వేషన్ ఫోకస్ చేద్దాం. వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే బి ప్లేస్లో ఏ ఉంది, మైనస్ ఏ బై ఏ ప్లేస్లో 1 ఉంది, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఆల్ఫా ఇంటూ బీటా, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ సి బై ఏ. సి అంటే 2, ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2. ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా రెడీగా ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్పెన్షన్ ప్రోడక్ట్ అని ఇంటూ చేస్తుంటాం. అవసరమైనప్పుడు సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేద్దాం. So what is into of this is alpha into beta, alpha beta. First 2 bracket expansion, తర్వాత 2 bracket expansion. Alpha beta plus alpha into 1 by alpha 1 అవుతుంది. Next beta 1 by beta into beta also 1. Beta cancel. Plus 1 by beta into 1 by alpha, you can add 1 by alpha beta. Right? Next expansion చూద్దాం. Alpha into beta, next 2 product alpha beta minus alpha by beta, next minus beta by alpha, next minus or minus plus 1 by alpha beta, okay na? So ఈ ఎక్స్పెన్షన్ రెడీ ఉంది. ఇందులో అన్ని ఆల్ఫా బీటాలు ఉన్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా రిజల్టే ఉంది కనిపిస్తుంది కాబట్టి మనం ఈజీగా మనం ఫస్ట్ ఈక్వేషన్ ఫోకస్ చేస్తే చాలు. ఆల్ఫా బీటా ప్లస్ 1 plus 1 2 plus 1 by alpha beta. Next equation, next expression, alpha beta plus next 2 terms నుంచి మైనస్ కామన్ తీసుకుంటే LCM is alpha beta. So alpha into alpha square plus beta square అవుతుంది plus 1 by alpha beta. Alpha square plus beta square independent. Alpha square plus beta square is alpha plus beta whole square minus 2 alpha beta. Alpha plus beta whole square minus 2 alpha beta. So adi next alpha square plus beta square place lo pedutunnanu. Therefore this is alpha beta so value kuda substitution cheddam. Alpha plus beta, alpha square plus beta square place lo ఎంత పెట్టొచ్చు? alpha plus beta you have minus a whole square base square. Alpha beta is a 2 into 2 4. Okay, డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూషన్ చూద్దాం. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ రెడీగా ఉంది కాబట్టి. సో నా ఆల్ఫా బీటా అంటే 2 ప్లస్ 1 by 2. ఓకేనా? నెక్స్ట్ బ్రాకెట్లో ఆల్ఫా బీటా 2 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ డాట్ ఏ స్క్వేర్ మైనస్ 4 బై ఆల్ఫా బీటా 2 ప్లస్ 1 by దీని ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. సో మనకి ఫస్ట్ బ్రాకెట్ 2 into 2 plus 2 4 2 8 plus 1 9 by 2 అవుతుంది డైరెక్ట్ కాన్స్టెంట్. సెకండ్ బ్రాకెట్లో 2 LCM 2 2 4 minus a square plus 4 plus 1. ఓకేనా? 9 by 4 you can write outside. 4 plus 1 9 minus a square. 9 by 9 minus a square given as first option. ఇక్కడ మన సెకండ్ ఈక్వేషన్ తీసుకునే అవకాశం రాలేదు, అవసరం లేదు కూడా. Okay, that is given as first option. Clear? Here this question, guys. Sum of all real values of x satisfying this equation. ఈ ఈక్వేషన్ లో సాటిస్ఫై అన్ని రియల్ వాల్యూస్ ఆఫ్ x ని మనము
కనుక్కోవాలి. సమ్ ముందు ఏ వాల్యూస్ ఉంటాయో ఎక్స్ వాల్యూస్ ఇందులో సాటిస్ఫై అయ్యి చూడండి. ఫస్ట్ మనం రైట్ సైడ్ చూస్తే 1 ఉంది కదా, అందుకని మనం సపోజ్ దిస్ ఈజ్ ఏ పవర్ కే అనుకున్నాం అనుకోండి. లెట్ ఇట్ బి ఏ పవర్ కే. ఏ పవర్ కే ఈజ్ ఈక్వల్ 1 రావాలంటే మీకు తెలుసు ఎనీ పవర్ 0 ఈజ్ 1 అంటే కే వాల్యూ కంపల్సరీ 0 ఉండాలి. ఇది ఒక కేసు కింద తీసుకున్నాము. అలాగే ఎనీ పవర్ 0 ఈజ్ 1 అంటే డినామినేటర్ ఏదన్నా పవర్ 0 అంటే 1 అనే కేసు మనం ఒకటి తీసుకున్నాం. అలాగే సెకండ్ ఏంటంటే డినామినేటర్ పవర్లో ఏ నెంబర్ ఉన్నా బేస్లో 1 ఉంటే 1 పవర్ దట్ 1 నెంబర్ ఈజ్ 1 అని తెలుసు. అలాగే ఏ -1 నెంబర్ కూడా 1 ఉంది, కానీ పవర్ ఈవెన్ నెంబర్ అయి ఉంది. అందుకనే మనం ఫస్ట్ ఏం చేద్దాం, కే ఈజ్ ఈక్వల్ 0 ఒక కేసు, సెకండ్ వన్ ఏ ఈజ్ ఈక్వల్స్ 1 అండ్ థర్డ్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ -1. ఇన్ దిస్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ అయి ఉండాలి. ఈ 3 కేసెస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ కే ఈజ్ ఈక్వల్ 0 కంపల్సరీ ముందు అబ్జర్వ్ చేద్దాం. కే 0 నుంచి ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. ఇప్పుడు కేస్ 1లో కే 0, కే అంటే ఏముంది మన దగ్గర ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x - 7 0 తీసుకుందాం. అంటే కే ప్లేస్లో నేను ఏ పవర్ కే మన కన్వీనియన్స్ కోసం ఏ పవర్ కే అనుకోండి. కే 0 తీసుకున్నప్పుడు ఏం రూట్స్ వస్తాయో చూద్దాం. 7 7 1 7 -7x + x -7 ఈజ్ ఈక్వల్స్ టు 0. x కామన్ x -7 +1 కామన్ x -7 సో ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఎక్స్ వాల్యూ -1 ఒకటి 7 ఒకటి 2 రూట్స్ వచ్చాయి. ఓకే, కేస్ 1 నుంచి ఎక్స్ వాల్యూస్ -1 7. ఇప్పుడు కేస్ 2 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే బేస్ 1 పవర్ ఏదున్నా 1 అవుతుంది. కాబట్టి బేస్ 1 అంటే బేస్ ఏం తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ -7x + 11 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ స్క్వేర్ -7x + 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ -5x - 2x + 10 తీసుకోవచ్చు. 10 5 2స్గా రాయొచ్చు. 5 + 2 7 కాబట్టి -7 కాబట్టి -7 యూజ్ చేసుకున్నాను. ఎక్స్ కామన్ తీసుకుంటే x -5 -2 కామన్ తీసుకుంటే x -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, కేస్ 2లో ఎక్స్ వాల్యూస్ ఏమొస్తున్నాయో చెక్ చేస్తున్నప్పుడు సో x -5 ఓకేనా. అప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇక్కడ నుంచి ఎవరిని ఎక్స్ వాల్యూస్ 2 5 వచ్చాయి. ఇప్పుడు కేస్ 3 చాలా ఇంపార్టెంట్. కేస్ 3లో మనము ఏ -1 తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూస్ కే ఈవెన్ అయి ఉండాలి. అంటే పవర్ ఈవెన్ అయినప్పుడు మాత్రమే ఆ వాల్యూలు సాటిస్ఫై అవుతాయి ఈక్వేషన్. ఫస్ట్ ఏ1 తీసుకున్నాం. ఏ -1 తీసుకుంటే అంటే మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ -7x + 11 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో దీని నుంచి ఎక్స్ స్క్వేర్ -7x + 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఫ్యాక్టరేషన్ ఎక్స్ స్క్వేర్ -4x - 3x 12 ఉంది కాబట్టి 4 3 12 -4x - 3x + 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x కామన్ x -4 -3 కామన్ x -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. Therefore from this x values you got x values 3 4 వచ్చాయి. ఇప్పుడు 3 4 దగ్గర కే వాల్యూ ఈవెన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. వెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 x ఈజ్ ఈక్వల్ 3 అంటే కే ఈవెన్ అయి ఉండాలి. కే అంటే ఇక్కడ మనం తీసుకున్న కే ఈస్ కే స్క్రోలింగ్ అప్. కే అంటే x స్క్వేర్ -6x - 7 రిజల్ట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. x స్క్వేర్ -6x - 7 x స్క్వేర్ -6x - 7 రిజల్ట్ ఈవెన్ అయినప్పుడే ట్రూ అవుతుంది. 3 స్క్వేర్ 9 6 3 18 -7 -25 + 9 ఈజ్ -16 -16 ఈవెన్ కాబట్టి 3 సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 చూద్దాం. 3 అయిపోయింది. ఇప్పుడు 4 చెక్ చేద్దాం. ఓకేనా, 4 చెక్ చేసినప్పుడు అది కూడా ఈవెన్ తీసుకోవాలి, లేకపోతే 4 చెక్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -4 స్క్వేర్ 16 -4 3 6 4 24 -7. సో 16 - 31 16 - 31 is -15 is not even. -1 పవర్ ఈవెన్ ఉంటేనే అది 1 అవుతుంది. సో నాట్ ఈవెన్ కాబట్టి మనం 4ని కన్సిడర్ చేయకూడదు. అంటే మనకి ఏ వాల్యూస్ కన్సిడర్ చేయాలి,
ముందు 2 వాల్యూస్ ఉన్నాయి, 2 + 2 4 వాల్యూస్ ఉన్నాయి. -1 7ని కన్సిడర్ చేయాలి, ఈ వాల్యూస్ దెన్ 2 5 కన్సిడర్ చేయాలి, నెక్స్ట్ 3 కన్సిడర్ చేయాలి. ఈ సమ్ ఆఫ్ ఆల్ దీస్ అడిగారు. సో 3ని కన్సిడర్ చేయాలి. వాట్ ఇస్ సమ్ ఆఫ్ దెమ్? సమ్ ఈజ్ ఈక్వల్స్ టోటల్ ఏంటంటే -1 + 7 + 2 + 5 + 3. సో యాడ్ చేస్తే 7 + 3 10, 10 + 7 17, 17 - 1 16. Yes, that is our one of the option. Clear? అన్ని రూట్స్ యాడ్ చేస్తే సొల్యూషన్ రాంగ్ వెళ్ళిపోతుంది. ఓన్లీ సాటిస్ఫైయింగ్ రూట్స్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ మాత్రం 3 కేసెస్గా అబ్జర్వ్ చేయాలి. రైట్? ఇవన్నీ టోటల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ద టీఎస్ ఎంసెట్ ఆఫ్ ది ఇయర్ 2023 డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేస్తాను వన్ షార్ట్ వీడియోలో. ఇందులో అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. ఈక్వేషన్స్ అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. కంపల్సరీ మీరు ఫోకస్ చేస్తే ఆ పాయింట్స్ మీద అలాంటి క్వశ్చన్స్ అయితే చూడండి. మీరు పేపర్ టు పేపర్ రిపిటేషన్ ఉంది, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వదు గైస్. కాన్సెప్ట్ సేమ్ అప్లికేషన్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అందుకని మీరు కాన్సెప్ట్ అప్లికేషన్ త్వరగా నేర్చుకొని అట్ ద సేమ్ టైం నా ఛానల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? So I make sure you enjoy this video. So I conclude this video here. I'll come with another topic in new video. Till then, have a great time. Take care. Bye.